కర్షక లోకానికి నమస్కారం. వర్షాధార వ్యవసాయ భారతానికి నిర్దేశ పదం రైతు రథానికి స్వాగతం. ముందుగా ఇవాల్టి ముఖ్యాంశాలు. ఆరోగ్యం, ఆదాయ భద్రతకు మార్గం ఔషధ మొక్కల పెంపకం. రాయితీలతో ప్రోత్సహిస్తోన్న సెంట్రల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఔషధ మొక్కల పెంపకానికి మళ్లిన మణిరత్నం. మార్కెటింగ్ పై పట్టుంటే ఔషధ మొక్కలకు మించింది లేదని వ్యాఖ్య. భారత ఉపఖండంలోనే అత్యంత ప్రాచీన వైద్య విధానం ఆయుర్వేదం. 500 శతాబ్దాలుగా ఈ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. మానవ శరీరం దోషం, ధాతువు, వ్యర్థం, అగ్నితో ముడిపడిన నిర్మాణమని ఆయుర్వేదం చెబుతోంది. వాతం, పిత్తం, కఫమే సర్వ రోగాలకు మూలమని స్పష్టం చేస్తోంది. 7 ధాతు వ్యవస్థలతో నిర్మితమైన శరీరంలోని జీర్ణ క్రియలను, జీవక్రియలను కెటబాలిజం, అనబాలిక్, మెటబాలిజం నియంత్రిస్తాయి. ఈ మూడింటిలో ఏది సరిగ్గా పనిచేయకపోయినా రోగాల పాలవుతుంటాం. ఆయా జబ్బులను పూర్వం మన పెరట్లో దొరికే వివిధ రకాల ఔషధ మొక్కల వినియోగంతో ఇట్టే నయమయ్యేవి. ఫలితంగా ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఈ మొక్కలను ఆయుర్వేదం, సిద్ధ ఔషధాల తయారీలో విరివిగా వినియోగిస్తుంటారు. మార్కెట్లోనూ ఔషధ మొక్కలకు మంచి గిరాకీ ఉండటం వల్ల కొందరు ఔత్సాహికులు అలవాటుగా వీటిని సాగు చేస్తున్నారు. మరికొందరు తమ ఆసక్తి, అవసరాల మేరకు పెంచుతూ మంచి లాభాలను పొందుతున్నారు. ఇంతకీ ఔషధ మొక్కల పెంపకంలో ఉన్న ప్రయోజనాలేంటో ఇవాల్టి రైతు రథంలో తెలుసుకుందాం రండి. దైనందిన జీవితంలో చికాకు తెప్పించే చిన్న చిన్న రుగ్మతలెన్నో. జలుబు, దగ్గు, దురదలు, ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు, అలసట, ఆయాసం ఇలాంటివెన్నో. ఈ సమస్యలకు మూలం రోగనిరోధక శక్తి లోపించటం. మన పెరట్లో దొరికే ఔషధ మొక్కలు, వంటింట్లోని సుగంధ ద్రవ్యాల సేవనంతో ఇట్టే వాటిని నయం చేసుకోవచ్చు. ఇంట్లో తులసి, పసుపు, సొంటి కషాయాలు, హెర్బల్ టీ ద్వారా జలుబు, దగ్గు, జ్వరం నుండి 1-2 రోజుల్లో ఉపశమనం పొందవచ్చు. చర్మ సౌందర్యానికి అవసరమైన లేపనాలు, నూనెలు కూడా తయారు చేయొచ్చు. అయితే ప్రాథమికంగా ఆయా మొక్కల్లోని ఔషధ గుణాలను సమగ్రంగా తెలుసుకోవడం ద్వారా వాటి సాగు సులువవుతుంది. హోమ్ రెమెడీస్ గా పేర్కొనే ఈ ఔషధ మొక్కల్లో తులసి, మెంతులు, వేప, నిమ్మగడ్డి, పసుపు, కలబంద, పుదీనా, అశ్వగంధ, సబ్జా, నేలవేము ఇలా ఎన్నో ఉన్నాయి. వాటి విశిష్టతలు వర్ణనాతీతమంటారు ఆయుర్వేద నిపుణులు. ఆయుర్వేద వైద్యంలో పుష్కలమైన వైద్య గుణాలున్న తులసిని మూలికల రాణిగా పేర్కొంటారు. నేరుగా ఆకులు లేదా టీ, కషాయం రూపంలోనూ తీసుకునే తులసిలో 4 రకాలు ఉన్నాయి. రామతులసి, వరుణ తులసి, కృష్ణ తులసి, కర్పూర తులసి అని పిలుస్తారు. కర్పూర తులసిని ఎక్కువగా బాహ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. కర్పూర తులసి ఆకుల నుంచి తీసిన నూనెని చెవి ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపయోగిస్తారు. తులసి ఆకుల్లో చాలా బలమైన రోగ క్రిమినాశక, క్రిమి సంహారక, యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీబయోటిక్ లక్షణాలున్నాయి. సాధారణ జలుబు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు తగ్గించటంలో మంచి ఔషధంగా రామతులసి పనిచేస్తుంది. మలేరియా, కలరా, అజీర్ణం, తలనొప్పి, మూర్ఛ, నిద్రలేమి నుంచి ఉపశమనాన్నిస్తుంది. నేను ఈ మొక్కలు పెంచాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా తులసి మాతని తీసుకొచ్చి పెట్టానండి. ఎందుకంటే అది ఎక్కడైనా దొరుకుతుంది. ఆ తర్వాత అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏ మొక్కలు పెంచుతున్నారో తెలుసుకుని వాళ్ళ దగ్గర ఉన్న మొక్కల్ని మొదటగా సేకరించుకున్నాను. తర్వాత దానికోసం ఆన్లైన్లో వెతుకుతూ ఏ మొక్కలు ఏవి మంచిదని చెప్పని తెలుసుకున్న తర్వాత తెలంగాణ మెడిసినల్ బోర్డు మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే దారిలో అజీజీ నగర్ మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. అక్కడ ఒక 30 రకాల మొక్కల దాకా నేను సేకరించాను. తర్వాత పెద్దవాళ్ళైనా కొంతమంది తాతగారుల దగ్గర, అమ్మమ్మ గారుల దగ్గరికి వెళ్ళి మీరు పాత రోజుల్లో వైద్యం ఎట్లా చేసేవాళ్ళని కనుక్కొని వాళ్ళు చెప్పిన మొక్కల్ని ఎక్కడన్నా దొరికితే కనిపిస్తే కనుక ఇట్లా ఉంటుందని సూచనలు చెప్పారు. సో అవన్నీ రోడ్డు మీద ఎక్కడ దొరికినా మొహమాటం లేకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. పెట్టి రైతుల్ని కొంతమందిని కన్సల్ట్ చేశాను. కన్సల్ట్ చేస్తే వాళ్ళు కొన్ని మొక్కలు ఇచ్చారు. మొట్టమొదటిగా నేను 20 రకాల మొక్కల్ని ఎక్కడ సేకరించానంటే పల్లెటూరులోనే
సేకరించానండి. ఒకప్పుడు పల్లెటూరులో ఎంతో హాయిగా ఉండేవి, ఎందుకంటే ఈ ఆకులతోనే వాళ్ళు వైద్యం చేసుకునేవాళ్ళు. సో ముందు వాళ్ళని కన్సల్ట్ చేయాలని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్పారనమాట, ఈ మొక్కలండి ఇలా రోడ్డు మీద ఉంటాయి, ఇది దీనికి వాడతారని చెప్పని. తర్వాత ప్రతిదీ పుస్తకం మీద నోట్ చేసుకునేవాడిని. నోట్ చేసుకుని తర్వాత అది దొరక్కపోతే కనుక నర్సరీ వాళ్ళని కడియంలోకి వెళ్ళి వాళ్ళ చేత తెప్పించుకున్నాను. తెప్పించుకున్న తర్వాత మా ఇంటి ఎదురుగుండా ఉన్న ఖాళీ స్థలంలోనే నేను మట్టి సేకరించుకునేవాడిని మొక్కలు పెంచడానికి. అక్కడ కలుపు మొక్కల్లాగా చాలా వచ్చినాయి. ఫస్ట్లో తీసేసి ఈ కలుపు మొక్కని పక్కన పడేసేవాడిని. కానీ తర్వాత పెద్దవాళ్ళని అడిగితే ఈ కలుపు మొక్కలు ఏది చెడ్డది కాదు, దాంట్లో ఒక ఆయుర్వేదిక్ గుణం ఉందని చెప్తే దాన్ని అప్పటి నుంచి జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాను. సులువుగా సాగయ్యే ఈ మూలికను వాణిజ్య పద్ధతిలో సాగు చేయడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. మరో విలువైన ఔషధ కూర మెంతి కూర. మేతిగా పిలిచే మెంతి ఆకులు లేదా మెంతులు రెండూ మంచి పోషకాలున్నవే. వేడిని తగ్గించటంలో గొప్ప శీతలీకరణిగా మెంతులు పనిచేస్తాయి. శరీర ఎదుగుదలకు, బరువు పెరగటానికి ఉపయోగపడతాయి. కాలేయ క్యాన్సర్ని అధిగమించే సామర్థ్యం మెంతుల్లో మెండుగా ఉంది. నెలసరి కాన్పు సమయంలోని నొప్పులను నియంత్రించటంలో సహాయకారిగా ఉంటుంది. బాలింతలు తీసుకుంటే చనుపాలు పెరుగుతాయి. కడుపులో మంట, అల్సర్ను నివారించి జీర్ణక్రియను పెంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా పెంచాల్సిన ఈ మెంతికూర ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సులభంగా కుండీల్లో పెంచుకోవచ్చు. సరస్వతి ఆకు. సరస్వతి ఆకు అంటే దాన్ని బ్రాహ్మి అంటారు. మనం గనక చిన్నపిల్లలకి ఆ సరస్వతి ఆకుని గనక పెడితే వాళ్ళ యొక్క బుద్ధి పెరుగుతుందనమాట. తర్వాత అడ్డసరం. ఎలాంటి కాఫ్ సిరప్ అయినా సరే అడ్డసరం ఆకు లేకుండా తయారవదు, దాని ఎసెన్స్ కావాల్సిందే. మళ్ళీ మనకి మసాలా ఆకు, బిర్యానీ ఆకు. ఈ మసాలా ఆకు, బిర్యానీ ఆకు మనం బిర్యానీలో వేసుకుంటే కనుక మనలో ఉన్న టాక్సిక్ మెటీరియల్ అంతా బయటకు వచ్చేసి మనకి సుగంధం, అంటే ఆ అన్నంలో సుగంధమే కాకుండా ఆరోగ్యం కూడా మనకి వస్తుంది. తర్వాత కుందేటి చెవి. ఈ కుందేటి చెవి యొక్క రసాన్ని తీసి మనకి పాత రోజుల్లో కళ్ళల్లో చుక్కల కింద వేసేవాళ్ళు. దీనివల్ల మనకి నేత్ర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. తర్వాత గుగ్గుళ్ళు. ఎటువంటి ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ అయినా సరే ఆ గుగ్గుళ్ళ యొక్క పాల రసంతో మనకి తయారవుతుంది. తర్వాత అశ్వగంధ. అశ్వగంధ అనేది మన యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందన్నమాట. ఇమ్యూనిటీ పవర్ పెంచడంతో పాటు మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచి మనకి ఎటువంటి వ్యాధి రాకుండా మనకి తయారు చేస్తుంది. తర్వాత మనకి జటామాంసి. జటామాంసి అనేది శివుడి జటాజూటాలతో సమానం అంటారు. ఆ జటామాంసి అనేది కూడా మన యొక్క కేశ సంబంధిత రోగాల కోసం దాన్ని ఈ మధ్యన ఆయుర్వేదిక్లో చాలా బాగా వాడుతున్నారు, అందరికీ తెలుస్తుంది. గుంటగలగరాకు. గుంటగలగరాకునే భృంగరాజ్ అంటారు. ఇప్పుడు మనకి చాలా హెయిర్ ఆయిల్స్ భృంగరాజ్ అని చెప్పని దాన్ని వాడి మనకు అందిస్తున్నారు. కానీ పూర్వ రోజుల్లో మన యొక్క కొబ్బరి నూనెలో దాన్ని వేసుకుని కాసిన తర్వాత దాన్ని మనం రాసుకునే వాళ్ళం. తర్వాత మనకి మామిడాకు. మామిడాకు అనేది ఇదివరకు తోరణం లేకుండా మనకి ఏది పండగ జరగదు. ఆ యొక్క గాలి పీల్చినా సరే మనకి ఎంతో లోపల ఉన్న శక్తి పెరుగుతుందన్నమాట. తర్వాత ఇది గరిక. గరిక ఎవరికైతే రక్తహీనత ఉంటుందో, ఎవరికైతే గనక రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో ఆ గరికను గనక మనం కషాయం చేసుకుని తాగిన ఆ గరిక పచ్చడి తిన్న అన్నంతో పాటు కలిపి వాళ్ళకి ఖచ్చితంగా రక్త శుద్ధి అయ్యి రక్తం ఎక్కువగా అవుతుంది, హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతోపాటు నేల ఉసిరి. ఆ ఉసిరికాయలు ఎప్పుడైనా సరే మనకి ఇంతింత కాయలు దొరుకుతాయి లడ్డూలాగా, కానీ ఈ నేల ఉసిరి చాలా చిన్నగా ఉంటాయి. ఈ మధ్యన డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, ఎవరికైతే రక్తహీనత ఉందో, హెమోగ్లోబిన్ పెరగాలనుకుంటే ఈ నేల ఉసిరి యొక్క కషాయం తీసుకోండి, తగ్గిపోతుందని చెప్తున్నారు. ఇంట్లో సులభంగా పెరిగే ఔషధపు మొక్కలలో నిమ్మ చెట్టు ఒకటి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న నిమ్మ మొక్కను చిన్న కుండీల్లో సైతం పెంచుకోవచ్చు. టీ, సలాడ్లు, రసాయనాల తయారీలో నిమ్మను వాడతారు. నరాల బలహీనత, హైబీపీ, యాంటీపైరేటిక్ ఫీవర్, గొంతు ఇన్ఫెక్షన్ ని తగ్గించటంలో నిమ్మ ఆకులు ఉపయోగపడతాయి. కడుపు నొప్పి, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, జీర్ణ వ్యవస్థ నాళాలు, కండరాల తిమ్మిరిని నివారిస్తుంది. అందరి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండాల్సిన ఎడారి మొక్క అలోవెరా. ఎలాంటి వాతావరణంలోనైనా సులువుగా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే మెట్ట ప్రాంతాలకు ఇది అనువైన పంట. దోమల నివారణలో సహాయపడుతుంది. హైడ్రేటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. కలబంద రసం త్రాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కత్తిరింపులు, గాయాలు, మంటలను నియంత్రిస్తుంది. వాపును తగ్గిస్తుంది. చర్మం, జుట్టు నిగారింపుకు సహాయపడుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకం, అల్సరేటివ్ కొలిటిస్ను, జీర్ణ సమస్యలను నివారిస్తుంది. మొదటగా నేను మొక్కలు పెంచాలనుకున్నప్పుడు ఖర్చు ఎక్కువ పెట్టకూడదనే ఉద్దేశంతో ఇంట్లో మిగిలిపోయిన స్టీల్ గంగాళాలు, తర్వాత స్టీల్ టబ్బులు అలాంటివి తీసుకొచ్చి పెట్టానండి.
తర్వాత కొన్ని మెడిసినల్ ప్లాంట్స్కి వాటికంటే చలవ చేస్తుందని మట్టి కుండీలు వాడటం ప్రారంభించాను. తర్వాత ప్లాస్టిక్ వాడాను, కానీ కొన్నాళ్ళకి ప్లాస్టిక్ అనేది కూడా ఆ భూమిలో సారం చేరిపోయి ఇంకా మంచిది కాదని చెప్పని తెలుసుకుని ఆ తర్వాత ఇనప కొట్లు అలాంటి వాటిని సంప్రదించి వాళ్ళ దగ్గర ఉన్న పాత ఇనప వస్తువులు తీసుకొచ్చి దాంట్లో పెంచడం స్టార్ట్ చేశాను. పెరుగు బకెట్లు మంచిదంటే పెరుగు బకెట్లో బ్యాసిలస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది, అది మొక్కకి ఎంతో మంచిదని చెప్పనేటికి దాంట్లో పెంచడం స్టార్ట్ చేశాను. జీరో బడ్జెటెడ్గా అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేటట్టుగా చేద్దామనే ఉద్దేశంతోనే ఇలా రకరకాల వస్తువుల్ని వాడుకుంటూ మొక్కలు పెంచుతూ ఉన్నాను. దీనికోసం ప్రత్యేకంగా ఎరువు అంటే నేనేం వాడనండి, బయట వాడినట్టు కెమికల్ ఫర్టిలైజర్స్ ఏది వాడను. ఇంట్లో మాకు హోటల్ అవ్వడం వల్ల వచ్చే ఉల్లిపాయల చెత్త, కిచెన్లో వచ్చే కాయగూరలు ఆకుకూరల యొక్క ముక్కలు అవన్నీ వాడుతూ సగం వరకు కుండీలో అది నింపేస్తాను. నింపేసిన తర్వాత కోకోపీట్ అని చెప్పని మనకి పొట్టు దొరుకుతుంది. ఆ పొట్టును నేను ఏలూరు నుంచి తెప్పించి దాన్ని తర్వాత రైతుల దగ్గర నుంచి మాగిన పశువుల ఎరువుని దాంతోపాటు ఇంట్లో మిగిలిన ఈ చెత్తని కంపోస్ట్ చేస్తాను. ఆ కంపోస్ట్ని వీటిని అన్నింటినీ కలిపి మొక్క పెట్టేస్తాను. సో 2 నెలలకి మనం అడుగున వేసిన చెత్త కాస్త ఎరువుగా మారి మొక్కకి చాలా బలంగా తయారవుతుంది. సో ఈ దాంట్లో కూడా నేను ఎక్కువ ఖర్చు పెట్టలేదు, చాలా తక్కువ ఖర్చుతో నాకు అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బిల్డింగ్ మీద బరువు పెరగకుండా మనకి ఎక్కువ మొక్క పెరుగుతుంది, తర్వాత లైట్ వెయిట్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా ఊడ్చుకోవాలన్నా కడుక్కోవాలన్నా చాలా తేలికగా పక్కన తీసి పెట్టుకోవచ్చు. పెరట్లో పెరిగే మరో సులభమైన మొక్క గోతుకోలా లేదా బ్రహ్మి. దీని వినియోగం ద్వారా మెదడు నాడీ వ్యవస్థను పునర్జీవనాన్ని ప్రసాదిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. పూతలు, చర్మగాయాలు, కేశనాళిక దుర్బలత్వాన్ని తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా యవ్వనాన్ని కాపాడుతుంది. ఇక పురాతన మూలిక ఔషధం అశ్వగంధ మానసిక ఒత్తిడిని తగ్గించి నాడీ రక్షణను పెంపొందిస్తుంది. గుండెకి మంచి టానిక్లా పనిచేస్తుంది. సంతానోత్పత్తిని పెంపొందిస్తుంది. దృష్టిని, రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. కొలెస్ట్రాల్ను తగ్గించటంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ మొక్కలు పెంచడం వల్ల పొద్దున్నే వచ్చి నేను ఇక్కడ ఆకుల్ని అవన్నీ ఊడ్చేసి ఆ మొక్కల కుండీల్లోనే వేసేస్తాను. సో ఇలా చేయడం వల్ల నాకు మిద్దెతోట వ్యాయామం జరుగుతుంది. తర్వాత ఆ పచ్చడి మొక్కల యొక్క గాలిని పీలుస్తాం వల్ల నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. తర్వాత అంతకుముందు నేను ఒక 88-89 కిలోల దాకా ఉండేవాడిని. ఈ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యవంతంగా తక్కువ కాలంలో నేను ఇప్పుడు 73 కేజీలు ఉన్నానండి. 73 కేజీలు నేను బయట అయితే తగ్గలేను, 16 కేజీలు. కానీ నేను ఇది చేస్తూ ఆరోగ్యంగా పొందుతూ ఇంట్లో ఆరోగ్యం కావాల్సిన ఆహ్లాదాన్ని పొందుతూ 2 చక్కగా ఉన్నాను నేను. నేటికి కుగ్రామాల్లో మూలిక నాటు వైద్యాల పరంపర కొనసాగుతోంది. శస్త్రచికిత్సలు మినహా వివిధ రకాల దీర్ఘకాలిక జబ్బులను ఆయుర్వేదం, సిద్ధ, యునానీ విధానాల ద్వారా నయం చేస్తున్నారు. పెరట్లో దొరికే ఔషధ మొక్కలు, కషాయాలతోనే నివారిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మచిలీపట్నం యువకుడు మణిరత్నం పురాతన మొక్కల ప్రాధాన్యతను గుర్తించాడు. వాటిలోని ఔషధ గుణాలను పుస్తకాలు, పెద్దలు, నిపుణుల నుంచి తెలుసుకున్నాడు. కీళ్లు, కండరాల సమస్యలతో అనారోగ్యం పాలైన ఆయన పెరట్లో ఔషధ మొక్కల పెంపకంతో జయించాడు. తక్కువ ఖర్చుతో తమ ఇంటి అవసరాలు తీర్చుకోవడంతో పాటు 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరూ పెరటి తోటకు మళ్లడంలోనూ ఆరోగ్యం, ఆదాయం ఉందంటున్న మణిరత్నం సూచనలేంటో తెలుసుకుందాం. ప్రపంచంలోని పురాతన ఔషధాలలో పరిగణించబడిన ఆకుకూర పుదీనా అన్ని వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతుంది. మ్యాంగనీస్, వైటమిన్ ఏ, వైటమిన్ సిలు పుదీనాలో ఎక్కువ. మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. ఫలితంగా పదుల సంఖ్యలో వివిధ రకాల విలువైన ఔషధ మొక్కలను పెంచుతూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన మణిరత్నం. ప్రతి చిన్నదానికి ఆసుపత్రుల వెంట పరిగెత్తటం మాని పెరట్లో ఔషధ మొక్కల పెంపకం చేపట్టాలని మణి పిలుపునిస్తున్నారు. నేను మొక్కలు పెంచుదామని నాకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు చూస్తున్న కూరగాయలు ఏదైనా సరే మనకి పురుగు మందులు చల్లకుండా రావు. అట్లానే ట్యాబ్లెట్స్కి మనం బాగా అలవాటు పడిపోయాం, అది మెడికల్ షాప్ మెడిసిన్కి. సో మనం ఎందుకు ఇంట్లో మనం పెంచుకోకూడదు కూరగాయలని, ఆకుకూరలని అతి తక్కువ ఖర్చుతో, అదే ఆరోగ్యవంతంగా. తర్వాత ప్రతిదీ మనకి ఇంటిపైనే దొరుకుతుంది.
ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అట్లనే ఆరోగ్యానికి కావాల్సినవన్నీ ఔషధ మొక్కలు. పూర్వపు రోజుల్లో మనకి ప్రతి ఆయుర్వేద మొక్క మన ఆరోగ్యానికి ఉపయోగించేవాళ్ళు. కానీ తరతరాలుగా మన యొక్క పెద్దవాళ్ళు మనకు చెప్పకపోవడం వల్ల, మనము తెలుసుకోకపోవడం వల్ల దాన్ని మిస్ చేసుకున్నాం. సరే, ఆ తర్వాత నా అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ నేను కలిసి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని ఏ మొక్క దేనికి వాడతారు, ఏది వాడితే మనకి ఏ వైద్యానికి పనికి వస్తుంది అని తెలుసుకుని క్లుప్తంగా ఒక బుక్ మీద రాసుకున్నాను. తర్వాత ఒక్కొక్క మొక్కని సేకరించుకుంటూ వచ్చాను. నాకు ఈ మొక్కలన్నీ సేకరించడానికి సంవత్సర కాలం పట్టింది. అట్లానే నా దగ్గర ఉన్న మొక్కల్లో ఎక్కువ మొక్కలన్నీ ఔషధ మొక్కలు, తర్వాత ఆయుర్వేద మొక్కలు. మళ్ళీ వినాయకుడి చవితికి ఉపయోగించే 21 పత్రులలో నా దగ్గర 21 పత్రి ఉంది. ఆ 21 పత్రి గురించి నేను గత సంవత్సరం బ్రీఫ్గా ఒక పేపర్ మీద రాసి అందరికీ పంచి వినాయక చవితి విశిష్టతను తెలియజేశాను. అలానే ఆ మొక్కల్ని కూడా చాలామందికి ఉచితంగా ఇచ్చాను. నన్ను చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి మా మేడ మీద కూడా మేము పెంచుతున్నామని నా ఫ్రెండ్స్, నా బంధువులు వాళ్ళందరూ చెప్పారు. సో నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని అందరికీ తీసుకెళ్ళి అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి చిన్న సమస్యకి మనం డాక్టర్ దగ్గరికి పరుగు తీయకూడదు. మన ఇంట్లోనే మన వైద్యం చేసుకోగలిగే స్థాయి మనం రావాలనే ఉద్దేశంతోనే నేను ఈ మొక్కలన్నీ పెంచుతున్నాను. వేప, నిమ్మగడ్డి, నేలవేము, వాము, గరిక ఇలా వివిధ రుగ్మతలను నయం చేసే మొక్కలు మణిరత్నం మిద్దె తోటలో ఉన్నాయి. తనకు ఎదురైన అనారోగ్య సమస్యలను ఎలాగైనా అధిగమించాలనే సంకల్పంతో మొదలైన అన్వేషణ ఈ మిద్దె తోటకు కారణమని మణిరత్నం చెబుతున్నారు. నేను ఇక్కడ చాలా రకాల ఔషధాల మొక్కలు పెంచుతున్నాను. దాంట్లో వావిలాకు తీసుకుంటే మనకి కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది. దాన్ని నువ్వుల నూనెలో వేసి కాసుకుని దాన్ని రాసుకుంటే ఎటువంటి నొప్పైనా తగ్గాల్సిందే. తర్వాత అవిసాకు ప్రోటీన్ కావాలనుకునే వ్యక్తులకి, అది నాన్ వెజ్ తీసుకున్న వ్యక్తులకి అవిస ఆకుల యొక్క కషాయాన్ని తీసుకున్నా, లేకపోతే అవిస ఆకుని మన కూరగాయల్లో వేసి వండుకున్నా సరే అది పనిచేస్తుంది. తర్వాత వామాకు, ముఖ్యంగా అందరికీ వచ్చే సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఉదయపునే లేచి ఆ వామాకుని కనుక తింటే ఎవరికైనా సరే అది తగ్గాల్సిందే. తర్వాత గలిజేరు అన్నిటికన్నా ముఖ్యమైనది. ఎందుకంటే లివర్ ఫంక్షనింగ్ని చాలా బాగా పనిచేస్తుంది గలిజేరు. దాన్నే సాంస్క్రిట్లో పునర్నవ అని కూడా అంటారు. తర్వాత మనకి దొరికే నల్లేరు కాడలు. పాత రోజుల్లో ఎవరికైనా దెబ్బలు తగిలినప్పుడు ఆ కీళ్ళ నొప్పులకి, ఆ కీళ్ళ బిగింపు కోసం ఆ నల్లేరు కాడల్ని నూరి దానికి కట్టేవాళ్ళు. మణిరత్నం మిద్దె తోట చూడడానికి చిన్నదే అయినా ఇరుగు పొరుగు వారికి స్ఫూర్తి పెంచడంలో మాత్రం పెద్దది. మణిరత్నం గారు నా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఇంట్రెస్ట్ చూసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ వయసు చేత 80 ఏళ్ళు వయసు నిండేటప్పటికి నేను కొంచెం శ్రమ చేయలేకపోతున్నాను. ఇంట్రెస్ట్ అయితే ఉన్నది. ఎక్కడైనా ఇంట్రెస్ట్ మీటింగులకి, పాలేకర్ గారి మీటింగులకి దానికి వెళ్ళి వస్తూ ఉంటాను. హైదరాబాద్ అయినా, బెజవాడ అయినా, గుంటూరు అయినా. ఇక్కడ చాలా బాగుందండి. నేను ఆయన చెప్పగానే నేను పరిగెత్తుకుని వచ్చి ఆయన బాగా ఇంట్రెస్ట్, నాకు ఆయనతో బాగా పరిచయం. ఇంట్రెస్ట్ కొద్దీ ఆయనకి ఎప్పుడు చేసినా ఏది చేసినా నేను తెలుసుకుని నాకు కూడా నేను వ్యవసాయం చేస్తూ ఇంకా కొద్దిగా శ్రమ పడగలనని ఆలోచిస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమ తమ బాల్కనీలు, మిద్దెలపై వారి అవకాశాన్ని బట్టి పెరటి తోటల పెంపకాన్ని వ్యాపకంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్య భద్రతతో పాటు ఆదాయ భద్రత సాధ్యమని చెప్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు వాయు కాలుష్యాన్ని అధిగమించవచ్చని వివరిస్తున్నారు మణిరత్నం. ఆడవాళ్ళు ఇద్దరు కలిశారంటే కనుక నీకే నగలు ఉన్నాయి, నాకే నగలు ఉంది అని మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు కలుస్తుంటే మీ ఇంట్లో ఏ రోగాలు ఉన్నాయి, మా ఇంట్లో ఏ రోగాలు ఉన్నాయి అని చెప్పని హాస్య చలోక్తులు వేసుకుంటున్నారు. ఇట్లా ఈ పద్ధతి మారి మా ఇంట్లో ఈ మొక్కలు ఉన్నాయి, మేము ఇంత బాగా పెంచుకుంటున్నాము, మేము ఆరోగ్యంగా ఉన్నాము, దీనివల్ల మాకు ఎంతో ఉపయోగపడుతుంది, మాకు ఈ రోగం తగ్గిపోయింది ఈ మొక్క వల్ల అని చెప్పుకోవాలంటే కనుక నేను ప్రయత్నం చేసినట్టు ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళ మిద్దె తోటలు చాలా వరకు ఖాళీగానే ఉంటున్నాయండి. ఆ మిద్దెని ఖాళీగా ఉంచకుండా ఇలా మొక్కలు పెంచుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. తర్వాత ఇంట్లో మంచి ఆహారాన్ని వాళ్ళు పొందగలుగుతారు. ఇలా పొందాలంటే కాస్త శ్రమ పడుతుంది. కానీ ఒక్కసారి మీరు శ్రమ పడితే ఆ శ్రమలో ఆనందాన్ని చూస్తారు. శ్రమలో ఆనందంతో పాటు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీకు పోతుంది. హాస్పిటల్కి వెళ్ళి ఎంతోమంది బాధపడుతున్నారు. అలా బాధపడకూడదని నా ముఖ్య ఉద్దేశం. ఇలా చేస్తే కనుక మన యొక్క సంపాదన చాలా వరకు హాస్పిటల్కి తగలేయకుండా మన ఇంట్లోనే ఆ డబ్బుల్ని ఇలా పెట్టుకుంటే మనం ఎంతో బాగా హాయిగా ఉంటాం. చివరికి ఒక్క మాట, మనం ప్రతి ఒక్కళ్ళం లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అని కడుతున్నాం. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టే డబ్బులతోనే నేను ఇది చేశాను. నేను 2 ఏళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాను. అలా కట్టకుండా ఒక్క 10,000 రూపాయలతో నేను ఇది చేశాను. ఇది చేయడం వల్ల నాకు ఆరోగ్యంతో, ఆనందం, తర్వాత 10 మందిలో మంచి పేరు వచ్చింది. ఈ మొక్కలు పెంచుతున్నాడని చెప్పి నా ఇంటికి ఎక్కువ మంది రావడం, నాకు పరిచయాలు పెరిగి నాకు ఈ మిద్దెతోటి ఆనందంతో పాటు ఎంతోమంది అనుబంధాలను కూడా ఇచ్చింది.
పెరటి తోటలో కూరగాయల తరహాలోనే ఔషధ మొక్కలను పెంచవచ్చు. వీటి పెంపకం ఇతర మొక్కలకు జీవ కంచెలా పనిచేస్తుంది. చిన్న మొక్కలే కావడం వల్ల కోయడం కూడా తేలిక. సాధారణంగా ఔషధ మొక్కలకు నీరు ఎక్కువ అవసరం లేదు. ఎండలు అధికంగా ఉంటే క్రమం తప్పకుండా నీరందించాలి. ఎండిన కొమ్మలను మొక్కల నుండి కత్తిరించాలి. తీసేసిన వాటి స్థానంలో కొత్త మొక్కలను పెంచాలి. పెస్టిసైడ్గా చీడలు పట్టని ఎండుటాకులను వాడవచ్చు. పుదీనా ఆకులు చీడ నివారణకు చక్కగా పనిచేస్తాయి. పుదీనా ఆకులను ఉడకబెట్టి ఆ నీటిని పురుగు పట్టిన మొక్కలకు పోసినా పిచికారీ చేసినా ఫలితముంటుంది. ఔషధ మొక్కల్లో కొన్ని రకాల 2 ఏళ్ల వరకు పెరిగేవి ఉంటాయి. వాటి కొమ్మలను కత్తిరించే పని ఉండదు. పెంచడం తేలిక. అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా